హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈ రోజు మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే ఉగాది పండుగ గురించి చెప్పుకుంటున్నామండి. అదేనండి, మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది కదా. ఇది శ్రీ విశ్వసనామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కదా. అయితే ఈ రోజున ఎలాంటి ముగ్గు వేస్తే ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది అనేది, ఆ లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడానికి మన ఇంటి గుమ్మంని ఏ విధంగా అలంకరించాలి, గుమ్మం ముందు ఎలాంటి ముగ్గులు వేయాలి, అలాగే స్త్రీలు ఏ రంగు చీరలు కట్టుకుంటే కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది, రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది అనేది తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటే కాదండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. మన తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అని అంటారు. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది, అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం. యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది. కలిపితేనే సంవత్సరం ఉండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఉగాది పండగకు ప్రత్యేకమైనది. ఉగాది పచ్చడి సమ్మేళనం అంటే తీపి, పులుపు, కారం, ఉప్పు, ఒగరు, చేదు అని 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారి ప్రత్యేక. సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టాలు సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరలను ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకు డబ్బు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త సంవత్సరంలో ఘన ద్వారాలు తెరుచుకుని ధనం రావడం ప్రారంభమవుతుంది. దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది. ఉగాది రోజున ఈ రంగుల్లో ఉండే దుస్తువులను ధరించడం వలన అంటే ఈ సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగు దుస్తువులు వేసుకోండి. అలా వేసుకోవడం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కుబేరులుగా మారుతారు. మీరు అంటే మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఇక సంపదను కూడా సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కదండి. ఇంతటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు, కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు. అలాగే ఇక ఉగాది రోజున పూజలు చేయకూడని వాళ్ళు ఉంటారు కదండి. ఇలాంటి పూజలను పాల్గొనలేని స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు. దానిలో తప్పేం లేదు. ఉగాది రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నవారికి సంవత్సరం అంతా కూడా దరిద్రము అనుభవిస్తారండి. మీ శరీరానికి బద్ధకం ఆవహిస్తుంది. ఏ పని చేసినా అపచయాలే ఎదురవుతుంటాయి. అదేవిధంగా ఈ ఉగాది రోజున భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు ఉగాది రోజున ఎవరితో గొడవలు పడకూడదు. ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. ఉగాది రోజున ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. ఈరోజు గోవులను పూజించాలి. ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఉగాది రోజు
కుటుంబంతో సంతోషంగా ఉండాలి. వీలైనంత వరకు ఇష్టదైవం మీ ఇష్టదైవం ఉంటుంది కదండీ! ఆ ఇష్టదైవ నామాన్ని స్మరించుకోవాలి. అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు వీరబోసుకొని మాత్రం అస్సలు వెళ్ళకూడదు. చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి. ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది. ఉగాది రోజు తప్పక ఈ నియమాలు పాటించాలి. అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్వును తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవచ్చు. అలా చేస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజున ఈ నియమాలను తప్పకుండా పాటిస్తే కనుక ఈ ఉగాది రోజు తెలియక ఏ పొరపాట్లు చేసినా సంవత్సరం అంతా అదే విధంగా అంతగా ఉంటుందండి. అదేవిధంగా ఉగాది రోజున చక్కగా గుమ్మాన్ని శుభ్రమైన మంచి నీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు బియ్యపిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మానికి అలంకరించాలి. గుమ్మానికి 2 వైపులా కూడా వెరైటీ పుష్పాలు ఉంచాలి. అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను మాత్రం తప్పకుండా కట్టాలండి. మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమైన విషయం అని మనందరికీ తెలిసిందే కదా. మనం ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది కదా. అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది. మరి ఉగాది రోజున ఇంటి గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి విన్నారు కదా. మనం చెప్పుకున్న ఈ నియమాలను అన్నింటిని కూడా ఉగాది రోజు పాటించి సంవత్సరం అంతా కూడా పిల్ల పాపలతో కుటుంబంతో సంతోషంగా జీవించాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా ఇలా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.